అక్క మనం అందరం కూడా భరతమాత బిడ్డలమే, తెలంగాణ బిడ్డలమే కాబట్టి ఎర్ర జెండాలు వేసుకున్నటువంటి కమ్యూనిస్టు అక్క చెల్లెళ్ళు కూడా భారత్ మాతాకి జై అనొచ్చు. మా వెనకాల ఉన్నారు అక్కలు, జరం ముందుకొస్తే ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి కమ్యూనిస్టు జెండాలు వేసుకున్నటువంటి అక్కలు పాపం ఆ పక్కకు ఒక 10 మంది, వెనుకొక 10 మంది దూరం నుంచి వింటున్నారు. అందుకే అక్కల కోసం సపరేట్ గా చెప్తున్నాను నేను, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, రాజగోపాల్ రెడ్డి గారి కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. చాలా సంతోషం. మా కమ్యూనిస్టు సోదరీమణులకు కూడా పాపం వాళ్ళేం కమ్యూనిస్టులు కాదు, వాళ్ళు మన లెక్కనే, మనం ఎట్లనో మన కుటుంబ సభ్యులే, వాళ్ళు కూడా వాళ్ళ సోదరీమణులే. వాళ్ళకే మొదలు ఒక ముచ్చట చెప్తా నేను, అటంకా మీ అందరికి చెప్తా. మా అక్క జిల్లాలను ఇందాక నేను మందలిచ్చిన, వాళ్ళు కూడా నన్ను మంచిగా మందలిచ్చిండ్రు, గుర్తుపట్టిండ్రు. నన్ను కూడా టీవీలో చాలా సార్లు చూసిండ్రట, బీజేపీలో చేరినాక కూడా చూసిండ్రట. మా అక్క జిల్లాలో వాళ్ళకి చెప్తున్నా, అక్క మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ కండువా వేసుకున్నాం, మీరు ఇవాళ కమ్యూనిస్టు పార్టీ కండువా వేసుకున్నారు. మీకు ఆ సిద్ధాంతం నచ్చి వేసుకున్నారు. కానీ ఇవాళ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి అంశం. ఇవాళ భూముల కోసం, పేద ప్రజలకు బుక్కడంత బువ్వ కోసం కొట్లాడి దున్నేటోందే భూమి అని చెప్పి ఉమ్మడి నల్లగొండ జిల్లాల కమ్యూనిస్టు ఉద్యమాలు నిజాయితీగా చేసినటువంటి నాయకులు ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలకు మీరు వారసులు. మరి అదే మీరు ఈరోజు పేదల భూములు గుంజుకొని, పేదలకు ఉపాధి చూపించలేని, పేదల సొమ్మును గుంజుకొని అవినీతితోటి రాజ్యం ఏలుకుంటా తెలంగాణ ప్రజల సొమ్మునంతా కూడా దోపిడీ చేసి లక్షల కోట్ల రూపాయలు తీసుకుపోయి విదేశాలలో దాచుకునేటువంటి ఒక అవినీతి కుటుంబ పాలన చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మీరెందుకు వంతమాడుతున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి నేను కమ్యూనిస్టు సోదరీమణులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీ సిద్ధాంతాన్ని మీరు నమ్మేటోళ్ళైతే దోపిడీదారుల పక్షాన చేరకండి. ఇవాళ దోపిడీదారుల పక్షాన చేరుతున్నటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులను మీరు మీ దగ్గరకు వస్తే అడుగుండ్రి, దేనికోసం మనం వాళ్ళకు సపోర్ట్ చేయాలి. ఇవాళ డిండి ప్రాజెక్టు కడతానని చెప్పి పేదల భూములు గుంజుకున్నారు, చెర్లగూడెం ప్రాజెక్టు కింద పేదల భూములు గుంజుకున్నారు, శివన్నగూడెం ప్రాజెక్టు కింద పేదల భూములు గుంజుకున్నారు. వాళ్లకు పైసలు ఈ రోజు వరకు ఇయ్యలే, ప్రాజెక్టులు పూర్తి చేసి 1 ఎకరానికి నీళ్లు కూడా ఇయ్యలే. మరి అట్లాంటి టీఆర్ఎస్ పార్టీకి ఇవాళ కమ్యూనిస్టు సోదరులైనటువంటి మీరు ఏ సిద్ధాంతం కోసం ఓటేస్తున్నారు అనేటువంటిది మీ నాయకులను అడుగుండ్రి. మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. దళితులకు 3 ఎకరాల భూమి పంచుతా అన్నారు. ఇవాళ కమ్యూనిస్టు సిద్ధాంతం ఏంటిది? దున్నేటోనిదే భూమి, దున్నేట ప్రతి ఒక్క బిడ్డకు కూడా భూమి ఉండాలి, ఈ భూమి అందరి సొత్తు అనుకున్నటువంటి మీకు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారని చెప్పి నిండా ముంచి మళ్ళా హుజురాబాద్ ఎన్నిక రాగానే దళిత బంధు ఇస్తా, 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఆశ చూపించి మీ అందరినీ కూడా ఏమంటారు, వెనకట ఓ సినిమా ఉంటది కదా, కోట శ్రీనివాసరావు ఇట్లా కోడిని యాళ్ళాడ తీసి వట్టన్నం పల్లెంలో పెట్టి తినుర్రి ఆ కోడిని కోసినాడు, చికెన్ పెట్టినాడు, మీరు తిన్ననాడు, అదే చికెన్ అనుకోండి అంటారు కదా. అట్లా దళిత బంధు ఆశ చూపించి ఇవాళ 3 ఎకరాల భూమి ఎగ్గొట్టినటువంటి వ్యక్తి కేసీఆర్. 2014లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో దళితులకు ఒక్కొక్క కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇచ్చేంత భూమి లేకుండేనా? ఉండేనా లేకుండేనా? ఉండే కదా. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏం చేసిండ్రయ్యా అంటే మొత్తం ధరణి అని ఒక కొత్త వెబ్సైట్ తీసుకొచ్చి ఆ ధరణిలో మొత్తం సర్వే నెంబర్లు మార్చి ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో, ఎక్కడెక్కడ వెనకట ఏమంటారు పేద ప్రజలకు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములు ఉన్నాయో, దళితులకు ఇచ్చినటువంటి భూములు ఉన్నాయో అవి కూడా మొత్తం నెంబర్లు మార్చి ప్రభుత్వం మొత్తం గుంజుకొని కబ్జా పెట్టి రియల్ ఎస్టేట్ దందా చేసి ఇవాళ ముఖ్యమంత్రి కుటుంబమే ఆ డబ్బును మొత్తం కూడా తీసుకుపోయి విదేశాలలో దాచుకుంటుంది. మరి అటువంటప్పుడు ఈ కమ్యూనిస్టు పార్టీ సోదరీమణులందరూ కూడా వాళ్లకు ఓటు ఎందుకు వేస్తున్నారు అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేయాల. మీకు భూములు ఇయ్యకపోగా మీకు ఇచ్చిన భూములను గుంజుకుంటున్నటువంటి వ్యక్తి కేసీఆర్. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి మీతోటి ఓటేయించుకున్నారు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు, ఇవాళ భూమి లేదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేదు, జాగాలు లేవు, మీ పిల్లగాళ్లకు నౌకర్లు లేవు, ఆఖరికి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు భోజనం పెట్టి చదువు చెప్పేటటువంటి గురుకుల పాఠశాలలలో కూడా పురుగుల అన్నం పెడుతున్నారు. ఇదివరకు ఎప్పుడన్నా గట్లా పెట్టిరా? ఇవాళ ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు, బీసీ పిల్లలు చదువుకునేటువంటి గురుకులాలల్లో పురుగుల అన్నం, మంచినీళ్లు లేవు, ఫ్యాన్లు లేవు, కరెంటు లేదు,
అంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉన్నది. ఇవాళ మీ పిల్లగాళ్ళు చదువుకునేదానికి స్కూళ్ళు లేవాయే, కాలేజీలు లేవాయే, మీరు చూపించుకున్నానికి దవాఖానా లేదా, మీరు చేసుకున్నానికి పని లేదా. మరి ఇవాళ ఎందుకు టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి? మా కమ్యూనిస్టు అక్కలు, కమ్యూనిస్టు అన్నలు మీరంతా కూడా కేవలం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చెప్పే మాయ మాటలు నమ్మిపోయి ఓటేస్తే మీ సిద్ధాంతానికి మీరు ద్రోహం చేసుకున్నట్టే అనేటువంటిది గుర్తు చేసుకోవాలి. కేసీఆర్ చెప్పిన మాట చెప్తా నేను ఒకటి. ఏమన్నాడు? ఆయనకు అక్కెర తీరంగానే సూది దబ్బడం గన్లు గివిళ్లతోటి అయ్యేది ఉన్నదా పోయేది ఉన్నదా అని అన్నాడు. అన్నడా లేదా కమ్యూనిస్టులను? తాడు బొంగరం లేని సూది దబ్బడం వసంటోళ్ళు గివిళ్లతో అయ్యేదే ఉన్నది పోయేదే ఉన్నది అని. మరి వాళ్ళు ఎందుకు సంకనేసుకొని తిరుగుతున్నాడు? వాళ్ళ పేర్లు చెప్పుకుంటా. మునుగోడు ఎన్నికలలో ఓట్ల కోసం, మునుగోడు ఎన్నికలలో ఓట్లు వచ్చి పుసుకున గనక టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మళ్ళా ఎడవకాలతో దాన్ని ప్రగతి భవన్ గేట్లకు కూడా వీళ్ళని రానియడు. రానియడు. కేసీఆర్ సంగతి ఎరికేగా. అందుకే జుట్టు లేకపోతే కాళ్ళు. ఇప్పుడు కాళ్ళు పట్టుకునే అక్కరున్నది కాబట్టి కేసీఆర్ ఓ దిక్కు, కేటీఆర్ ఓ దిక్కు, వాళ్ళ ఎమ్మెల్యేలో దిక్కు, మంత్రులు ఓ దిక్కు, ఊరూరు తిరుక్కుంటా, బూతులు తిరుక్కుంటా మీ కాళ్ళు పట్టుకొని గడ్డాలు పట్టుకొని నువ్వే రామునివి, శ్రీరామునివి, గొప్పను అని చెప్తుర్రు. రేపు పొద్దున నిన్న మొన్నటి దాకా దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలవడానికంటే ముందు మంత్రులు వస్తే కూడా వాళ్ళ ప్రగతి భవన్ గేట్లు తెరవలే. గేట్ కాడ ఉన్న వాచ్మెన్ తోటి చెప్పి పంపించేటోళ్ళు మంత్రులకు, సార్ లేడు, సార్ కలవడు అని. ప్రజల సమస్యలు ఏమన్నా ఉన్నాయి అని పోతే నీకెందుకే ఆ ప్రజల సమస్యలు? ప్రజలకు ఎన్నికలల్లో పైసలు ఇస్తే చాలు, వాళ్ళు ఓటేస్తారు. మాకు అవసరం లేదు, నువ్వు ప్రజల గురించి మాట్లాడటాను అయితే ఇంకోసారి నీకు అపాయింట్మెంట్ లేదని. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికన్నా అపాయింట్మెంట్ ఇస్తాడా ఎవరికన్నా? ఇయ్యాడు. మరి అందుకే ఇవాళ కమ్యూనిస్టు సోదరులు మీ పార్టీ నాయకులు అమ్ముడు పోవచ్చు టీఆర్ఎస్ పార్టీకి, కానీ సిద్ధాంతాలను నమ్మే మీరు అమ్ముడు పోవద్దు అని చెప్పి మీ అందరికీ కూడా నేను భారతీయ జనతా పార్టీ తరఫున అంతకంటే ఎక్కువ ఇవాళ తెలంగాణ బిడ్డగా మీ సోదరిగా చెప్తున్నా. కేసీఆర్ గురించి బాగా తెలుసు కాబట్టి మాకు ఎట్లా నమ్మించి మోసం చేస్తాడో మీ అందరికి కూడా మరోసారి ఆలోచన చేయాలని చెప్తున్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఇక్కడ బండి సంజయ్ గారి నాయకత్వంలో మీ అందరి సంక్షేమం కోసం పనిచేస్తోంది. ఇవాళ రేషన్ షాపులలో బియ్యం వస్తున్నాయి అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తే వస్తున్నాయి. ఇవాళ ఊళ్ళల్లో రోడ్లు పడుతున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం పైసలతోటి పడుతున్నాయి. ఇవాళ మీకు కరెంటు పోళ్లకు లైట్లు పెడుతున్నారంటే కేంద్ర ప్రభుత్వం పైసలతోటి పెడుతున్నారు. ఇవాళ హరితహారం చెట్లు పెడుతున్నారంటే కేంద్ర ప్రభుత్వం పైసలతోటి పెడుతున్నారు. మీకు ఇవాళ ఉపాధి హామీ పథకానికి కూలి పని దొరుకుతుంది, కూలి పైసలు వస్తున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తే వస్తుంది. మీకు శ్మశాన వాటికలు కడితే కేంద్ర ప్రభుత్వం పైసలతోటి కడుతున్నారు. మీకు బాత్రూములు కడితే కూడా కేంద్ర ప్రభుత్వం పైసలతోటి కడుతున్నారు. రైతు వేదికలు కడితే కేంద్ర ప్రభుత్వం పైసలతోటి కడుతున్నారు. ఇవాళ గురుకులాలకు వచ్చే పైసలు, పాఠశాలలకు వచ్చే పైసలు, హాస్పిటల్లకు వచ్చే పైసలు కేంద్ర ప్రభుత్వ వాటా ఏదైతే ఉంటుందో గవ్వే ఖర్చు అవుతున్నాయి తెలంగాణలో. ఈ రాష్ట్రంలో మీరు కట్టే ట్యాక్సులు, మీ దగ్గర నుంచి వచ్చే పైసలు మొత్తం కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం ఎన్నికేసుకున్న దానికి మాత్రమే వస్తున్నాయి. ఇక్కడ మీ ఊళ్ళో ఏమన్నా ఈ 8 ఏళ్ల నుంచి ఏమన్నా అభివృద్ధి అయిందా అక్క? ఏమన్నా అయిందా? కొత్తగా ఏదన్నా వచ్చిందా? ఏదన్నా ఒక్కటి వచ్చి ఉంటది కదా, ఏదో ఒకటైతే వచ్చి ఉంటది కదా. ఆ బెల్ట్ షాప్ వచ్చిందట చెప్తున్నారు కదే. ఆ సమాధానం కోసమే చూస్తున్నా నేను. ఈ ఊళ్ళో ఏమొచ్చింది అంటే బెల్ట్ షాప్ ఒకటి వచ్చింది. ఆ బెల్ట్ షాప్ ఎందుకు పెట్టిర్రు ఎరికేనా? జనానికి ఇచ్చుడు కాదు. టీఆర్ఎస్ పార్టీ జనంకి ఇచ్చుడు కాదు, జనం దగ్గర నుంచి దోపిడీ చేయాలి. మీరు చేసేటందుకు పని చూపెట్టారు, కానీ మీరు కూలో నాలో చేసుకుని రోజు 300 400 సంపాదించుకుంటే ఆ 300 రూపాయలు తీసుకుపోయి ఏం చేయాలి? బెల్ట్ షాప్ లో పెట్టి వీళ్ళు తాగాలి. కథం. ఇంటింటి నుంచి రోజు 200 రూపాయలు బెల్ట్ షాప్ కాడికి పోతలేవా? అంటే మీ దగ్గర నుంచి రోజుకు 200 రూపాయలు దోపిడీ చేస్తుండు కేసీఆర్. 200 తాగుతురా, ఇంకెక్కువ తాగుతురా? ఎక్కువనే తాగుతురా? యావరేజ్ లో రోజుకి ఎంత తాగుతుర్రు ఒక్కొక్కరు? 500. మరిగా మీకు 500 కూలే రాకుండా 500 తీసుకుంటారంటే భార్య చేసింది, భర్త చేసింది, ఇద్దరిది తీసుకుపోయి మందు షాప్ కూడా పెడతలేరా? ఇంటికి రోజుకు 500 అంటే నెలకి ఎంత? 15,000 రూపాయలు. నెలకు 15,000 రూపాయలు టీఆర్ఎస్ పార్టీ సర్కారు మీ దగ్గర నుంచి ఇంటింటి నుంచి తీసుకుపోతుంది. యాదకుంచుకోండి. మీరిచ్చే పైసలేగా, నేను చెప్పేది కాదుగా. అంటే సంవత్సరానికి ఎంత ఖర్చు పెడుతున్నారు మీరు? 15,000 ఇంటూ 12 నెలలు 1,80,000. అంతేనా? 1,80,000. నేను కరెక్ట్ లెక్క వేసిందా?
అంటే ఏడాదికి 1,80,000 రూపాయలు ఒక్కొక్క ఇంట్ల నుంచి మందు మీద ఖర్చు పెడుతున్నారు మీరు. ఇవాళ మీకు ఓట్లు వేయడానికి మీ దగ్గరికి ఓటు అడిగేటందుకు టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు కదా, వచ్చిన వాళ్ళని మీరు అడుగుర్రి. ఏడాదికి 1,80,000 అంటే ఈ 8 ఏళ్లలో మీ ఒక్కొక్క ఇంటి నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎన్ని లక్షల రూపాయలు తీసుకున్నదో అడుగుర్రి. ఎన్ని లక్షలు అయితే 12 లక్షల రూపాయలు మీరు ఈ 8 ఏళ్లలో ఒక్క మందు మీదనే మీ ఒక్కొక్క ఇంట్లో నుంచి ఖర్చు పెట్టిర్రు. మిమ్మల్ని ఓటు అడిగితే 12 లక్షలు ఇవ్వమని చెప్పుర్రి. 12 లక్షలు ఒక్కొక్క ఓటుకి. ఆ 12 లక్షల రూపాయలు మీకు ఇస్తే మీ పిల్లగాళ్ళను చదువుకోవచ్చు, మీరు ఇల్లు వాకిలు బాగు చేసుకోవచ్చు, మీకు ఏమన్నా రోగం ఉన్నా చదువుకోవచ్చు, మీ ఇల్లు మంచిగా నిలబడదా? మరి అలా అన్ని పైసలు మిగులు మీకు ఈ అడ్డమైన బెల్ట్ షాపులు లేకపోతే, ఈ తాగుడు లేకపోతే. ఈ అడ్డమైన తాగుడు చేయంగా మీ ఇల్లు వాకిళ్ళు ఖరాబ్ చేసి మీ భర్తలు ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని తాగొచ్చి మిమ్మల్ని కొట్టి మిమ్మల్ని తిట్టి మీ ఇంట్లో వాతావరణం మంచిగా లేక మీ ఇంట్లో తలుపున్నా బంగారం ఉన్నా ఎండున్నా తీసుకుపోయి అమ్మి అప్పుల పాలై ఇవాళ సంపాదించుకున్నది మీ ఇంట్లో ఖర్చు పెట్టకుండా తీసుకుపోయి టీఆర్ఎస్ వానికి ఇస్తలేరు. ఇస్తలేరా? కాబట్టి రేపు పొద్దుగాల ఓట్లకు అడగడానికి వస్తే ఎప్పుడు ఒక్కొక్క ఇంటికి 12 లక్షల రూపాయలు బాకీ ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. ఆ 12 లక్షల రూపాయలు ఇస్తేనే మీకు ఓటేస్తాం బిడ్డ అని చెప్పుర్రి. ఎంత ఇస్తుర్రు? నిన్న పొద్దుటి నుంచి షురూ చేసిరటగా. ఎంత ఇస్తుర్రు? ఏమిచ్చిండ్రు? 3,000 ఇచ్చిండ్రా ఇంటింటికి? కేసీఆర్ 20,000 పంపించిండట ఒక్కొక్క ఓటుకు. మరి మిగిలిన 17,000 జేబులు వేసుకొని ఏడికి పోయినరో అడగండి మీరు. 20,000 వాళ్ళకి ఇచ్చేసిర్రా? ఇచ్చేసిర్రు. ఈ 3,000 కాదయ్యా, మాకు బాకీ 12 లక్షలు ఉన్నారు, మీరు 12 లక్షలు ఇస్తేనే ఓటేస్తాం లేకపోతే ఓటేయను అని చెప్పారు. తులం బంగారం కూడా పంపించిండట కేసీఆర్ ఇన్ఛార్జీలకు ఇచ్చి. మరి ఆ తులం బంగారం ఏది? 20,000 రూపాయలు అయ్యి మాకు బాకీ ఉన్న 12 లక్షలు అయ్యి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వస్తే అడుగురు. మీరు అడుగుతారా? మీ పైసలే, మీరు చెప్పిన లెక్కేగా. రోజు 500 కేసీఆర్ కి ఇస్తున్నామని చెప్పి మందు షాపుల మీద. కాబట్టి మీ అప్పు మీరు వసూలు చేసుకోండి. ఇవాళ మీ అందరి కోసం రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపిస్తే రేపు పొద్దున మునుగోడు చరిత్రలో నిలబడుతుంది. రాజగోపాల్ రెడ్డి గారు ఎవరి కోసం చేసిండక్క రాజీనామా? మీకోసమే కదా. ఇంకా ఏడాదిన్నర లేదా ఆయన ఎమ్మెల్యేగిరి? ఉన్నది కదా. మరి మీకు రోడ్లు కావాలి, మీకు పెన్షన్లు కావాలి, మీకు అభివృద్ధి కావాలి, మీకు బడి కావాలి, మీకు కాలేజ్ కావాలి. ఇవాళ గజ్వేల్కు 400 కోట్లు తీసుకుపోతావు, సిరిసిల్లకు 400 కోట్లు తీసుకుపోతావు, సిద్దిపేటకు 400 కోట్లు తీసుకుపోతావు. మరి నా మునుగోడుకి ఇవ్వవా పైసలు నువ్వు? నా మునుగోడు జనం ఇట్లనే ఆగమైపోవాలా అని చెప్పి ఆయన నెత్తి నోరు మొత్తుకొని అడిగి 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 యాస్టకొచ్చి అస్సలే ఇనకపోతే బిడ్డ ఇక మేము రాజీనామా చేస్తానన్నా మీ టీఆర్ఎస్ వాళ్ళు మా మునుగోడు దారి పడతారని మీ అందరి కోసం రాజీనామా చేసిండు. కాబట్టికనే మీ మునుగోళ్ళ 8,000 కొత్త పెన్షన్లు వచ్చినాయి, చెర్లగూడ పనులకు పైసలు వచ్చినాయి, గొర్రెలు కాసుకునేటోళ్లకు ఇంటింటికి 1,50,000 రూపాయలు వచ్చినాయి. ఇవాళ రోడ్లు పడుతున్నాయి, ఆడ దవాఖానా ఓపెన్ అయింది, ఇక్కడ సర్పంచులకు అప్పులున్న పైసలన్నీ కూడా గవర్నమెంట్ క్లియర్ చేసింది. ఇవాళ తండాలకు గ్రామ పంచాయతీలు అయినాయి. దగ్గర 400-500 కోట్ల రూపాయలు ఇప్పుడు మునుగోడుకు ఈ 2 నెలల్లో శాంక్షన్ అయి పని అయితే లేదా? మరి ఎవరి వల్ల అవుతుంది? రాజగోపాల్ రెడ్డి గారి వల్లనే కదా అవుతుంది. మరి అలా మీకు ఆపతికి సంపతికి అన్నం కావాలనో ఏమన్నా సాయం కావాలనో పోతే రాజగోపాల్ రెడ్డి గారు చేస్తారా? కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు చేస్తారా? రాజగోపాల్ రెడ్డి గారు చేస్తారు కదా. మరి మీ పెద్ద కొడుకు లెక్క, మీ తమ్ముడు లెక్క, మీ అన్న లెక్క మీకోసం నేనున్నా అన్న అంటే నేనున్నా అని చెప్పి వచ్చే రాజగోపాల్ రెడ్డి గారు కావాలా? లేకుంటే హాస్టల్ వార్డెన్ గా ఉండి కూడా చిన్న పోరగాళ్లకు కోడిగుడ్లు నూనె వస్తే కూడా గవర్నమెంట్ నుంచి గయ్యి కూడా దొంగతనంగా షాపులకు అమ్ముకొని దొరికి సస్పెండ్ అయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కావాలా? మీరు తెలుసుకోరు. ఎవరు కావాలి మరి మీకు? రాజగోపాల్ రెడ్డే కదా. జేబులో 10 లక్షలు ఉంటే కూడా మీరు పోయి అడిగితే అవసరమైతే ఇంకో 10 లక్షలు అప్పు తెచ్చన్నా మీకు మంచికో చెడుకో ఆదుకునేటోడు రాజగోపాల్ రెడ్డి. మీ ఆయనతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దగ్గరికి పోతే ఆయన ఇచ్చేది కాకుండా మీ మెడల్లో జేబుల్లో ఏదైనా ఉంటే అది గుంజుకునే బాపతోడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. మరి మీకు దొరసంటి రాజగోపాల్ రెడ్డి కావాలా? ఇవాళ చిన్న పొరగాళ్ళ కోడిగుడ్లు కూడా అమ్ముకున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కావాలన్నా మీ ఎమ్మెల్యే ఎవరు కావాలో మీరు డిసైడ్ చేసుకోరు. సరేనాక్క? డిసైడ్ చేసుకుంటారా? 3వ తారీఖు నాడు ఎవరికి వేస్తారు ఓటు? కమలం పువ్వుకే వేస్తారా? నేను చెప్తా, మీరు చెప్పాలి. మళ్ళా
రాజగోపాల్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి. మా అక్క జిల్లాలు అందరు ఇంతసేపు గంత మంచిగా చెప్పారు కదా, ముచ్చట నాకే చెప్తారు ఉల్టా. మరి మీరు చెయ్యలేపు చెప్పాలనా వద్దా? రాజగోపాల్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి. గట్టిగా మా చెల్లెళ్ళు అక్కడ ఉన్నోళ్ళు. రాజగోపాల్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి. 3వ తారీఖు నాడు మర్చిపోరుగా, 3వ తారీఖు నాడు 3వ నెంబర్ ఈవీఎం మీద మీరు గట్టిగా ఒత్తితే ఆ సప్పుడుకు తర్వాత 6వ తారీఖు నాడు అవన్నీ కూడా ఇప్పితే మీ కోతలాపురం గ్రామంలో వచ్చినటువంటి లీడ్ ఉంటుంది చూసిరా, అది మొత్తం మునుగోడు లీడ్ కూడా అట్లనే ఉందని చెప్పి మునుగోడు ప్రజలు త్యాగం చేసినటువంటి ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి ఎమ్మెల్యేను మళ్ళా గెలిపించిర్రు అని మీరు చరిత్రలో నిలిచిపోవాలి. మీరు యాదుకుంచుకోండి. మీరు అన్న చెప్తుండు, ఒక 7-8 మంది ఈ ఊళ్ళకెళ్ళి రాజగోపాల్ రెడ్డి గారి దగ్గరికి కష్టం వచ్చిపోతే ఆర్థిక సాయం కూడా చేసిండు అని. ఇందాక నాకు పక్క ఊళ్ళో చెప్తుండే, ఇండ్లు కాలిపోతే 5గురికి ఇండ్లు కూడా కట్టిస్తుండు ఈ పక్కనున్నటువంటి గ్రామంలోనే రాజగోపాల్ రెడ్డి అని. మరి అసోంటి మంచి నాయకుడు మీ కడుపులో పుట్టకపోయినా కూడా మీ కొడుకు అసంటోడు, మీ తోడ పుట్టకపోయినా మీ అన్న తమ్ముడు అసంటోడు కాబట్టి మీకోసం త్యాగం చేసినటువంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మీది. మీరే రేపొద్దున చరిత్రలో ఎట్లా ఉంటారో డిసైడ్ చేసుకోండి. త్యాగం చేసిన వాళ్ళని గెలిపించిండ్రు మునుగోడు ప్రజలు అని ఉంటారో, లేకపోతే మీ అభివృద్ధి కోసం రాజీనామా చేస్తే మిమ్మల్ని దోపిడీ చేసే టీఆర్ఎస్ ను గెలిపించిందని చరిత్రలో మీరు ఉంటారో మీ మునుగోడు ప్రజలే డిసైడ్ చేసుకోవాలా. 3వ తారీఖు నాడు మీ అమూల్యమైనటువంటి ఓటును 3వ నెంబర్ పైన వేసి మీ అందరి ఆశీర్వాదంతో రాజగోపాల్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజగోపాల్ రెడ్డి గారి కమలం పువ్వు గుర్తుకే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.